నా పేరు బేజాడి బీరప్ప. నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ని హైదరాబాద్లో. నిన్న నిర్మలా సీతారామన్ గారు 21-22 యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ క్లుప్తంగా స్వావలంబన, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, $5 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి నిదర్శనంగా ఉంది. 6 పిల్లర్స్ మీద బడ్జెట్ ఆధారపడి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానిలో ముఖ్యంగా వైద్యము, ఆరోగ్యము, తర్వాత మౌలిక సదుపాయాలు, మానవ వనరుల నైపుణ్యము, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, ఇతరత్ర అంశాల మీద బేస్ అయ్యి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కోవిడ్ వల్ల భారతదేశం మొత్తం అతలాకుతలం అయిపోయి ఆరోగ్యము, ఆర్థిక వ్యవస్థ రెండు దెబ్బతిన్నాయి. కోవిడ్ టైంలో మనకు సరైన వైద్య సదుపాయాలు అందలేదు. ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా భారతదేశంలో అవైలబిలిటీ లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్లో వైద్యం కోసం, ఆరోగ్యం కోసం 137% లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీద ఎక్కువ కేటాయింపులు చేయడం జరిగింది. 2,23,000 కోట్లను నిన్నటి బడ్జెట్లో వైద్యం కోసం కేటాయింపులు చేశారు. దాంట్లో 35,000 కోట్ల రూపాయలను ఓన్లీ ఫ్రీ వ్యాక్సిన్ డ్రైవ్ కోసమే బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అవసరమైతే ఇంకా అధిక కేటాయింపులు కూడా చేస్తామని చెప్పి బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వైరాలజీ ల్యాబ్ ప్రయోగశాలలు, అంటే దేశంలో ఏదన్నా అనుకోకుండా ఇట్లాంటి కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రయోగశాలల కోసం 4 ప్రయోగశాలలు దేశంలో నిర్మించడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. తర్వాత ప్రతి జిల్లాలో 10 ICU యూనిట్స్ని కూడా జిల్లా ఆసుపత్రుల్లో పెట్టడానికి నిర్ణయించారు. రెండవది మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఒకవైపు దేశంలో ట్యాక్స్ రూపంలో వచ్చే రాబడులు తగ్గుతూ ఉంటే, మరొక వైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కేటాయింపులు చేసింది. అంటే రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, వీటి మీద 5,54,000 కోట్ల రూపాయలని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం కేటాయించింది. ఇది కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం. దాంట్లో 1.1 lakh crores ఓన్లీ రైల్వేస్ కోసం, 1.18 lakh crore రోడ్స్ కోసం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా 40,000 కోట్ల రూపాయలని రూరల్ డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వైద్య సదుపాయాల కోసం, విద్య కోసం 95,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. పరిశోధనలకు నిమిత్తం 50,000 కోట్లను కేటాయించడం జరిగింది. అగ్రికల్చర్ చూస్తే 90,000 కోట్ల రూపాయలని అగ్రికల్చర్కు కేటాయిస్తూ 16.5 లక్షల రూపాయలని లోన్ల రూపంలో రైతులకు అందించడానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తూ రైతులను ఆదుకోవడానికి ఈ బడ్జెట్లో ముఖ్యంగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఒక సైడు రైతు వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే, ఈ బడ్జెట్లో మరొకసారి MSPని మెయింటైన్ చేస్తాం. కాస్ట్ కంటే 1.5 times MSP ఉండే విధంగా ప్రతి సంవత్సరం MSPని పెంచుతామని చెప్పి కూడా ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. మెగా టెక్స్టైల్ పార్క్స్ని 7 టెక్స్టైల్ పార్క్స్ని కూడా దేశంలో తీసుకురావడానికి ఈ బడ్జెట్లో పరిశ్రమలు, ఉత్పాదన పెంచడానికి కేటాయింపులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో చూస్తే 75 సంవత్సరాల పైబడిన వాళ్ళు, ఇంట్రెస్ట్, పెన్షన్ ఇన్కమ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. రెండవది ట్యాక్స్ ఆడిట్ లిమిట్, అంటే 10 కోట్ల వరకు ట్యాక్స్ ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ టు 95% ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే 95% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్న కంపెనీస్ 10 కోట్ల వరకు కూడా ట్యాక్స్ ఆడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది.
అంతేకాదు డివిడెండ్ మీద అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబిలిటీ కూడా తీసివేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం, ఇన్కమ్ ట్యాక్స్లో అసెస్మెంట్లు రీఓపెన్ చేయడానికి 3 సంవత్సరాలకు కుదించారు. ఇంతకుముందు 6 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు 3 years వరకే రీఓపెన్ చేయడానికి అవకాశం ఉంది, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. సో ఈ విధంగా మనం చూసిన బడ్జెట్ అనేది సెల్ఫ్ రిలయంట్ ఇండియా $5 trillion ఎకానమీని తీసుకురావడానికి, సాధించడానికి బాల గంగాధర్ తిలక్ గారు ఏదైతే కలలు కన్నారో, స్వతంత్రం మనకి ఎప్పుడు వచ్చినట్టంటే మన వస్తువులను ఏ దేశం మీద ఆధారపడకుండా భారతదేశంలోనే ఎప్పుడైతే తయారు చేయబడుతుందో అప్పుడే నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పి బాల గంగాధర్ తిలక్ గారు ఏదైతే చెప్పారో దాన్ని సాధించడానికి సంకల్పం తీసుకున్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్లో డెవలప్మెంట్ సాగే విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్ అనేది అందరి ప్రజలకి అనుకూలంగా ఉంది. అంటే ఈ కోవిడ్ టైంలో కూడా ఒక సైడు రిసీట్స్ తగ్గుతూ ఉంటే, ట్యాక్సులు తగ్గుతూ ఉంటే, ఇంకొక సైడు గవర్నమెంట్ బడ్జెట్ అద్భుతంగా పెంచింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన అలొకేషన్స్ వల్ల ఈరోజు ఉత్పాదకత పెరుగుతుంది. వోకల్ టు లోకల్ ప్రోగ్రామ్స్, ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా కేటాయింపులు జరిగినాయి. ఈరోజు మనం కార్పొరేట్ ట్యాక్స్ చూస్తే ఈ బడ్జెట్లో మాట్లాడకుండా కూడా లాక్డౌన్ పీరియడ్లో వచ్చిన ఎన్నో చేంజెస్. ఈరోజు ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే దాని ట్యాక్స్ రేటు 15%కు తగ్గింది. అంటే మనం 35% ట్యాక్స్లు మాట్లాడుకునేది ఈరోజు 15%కు తగ్గింది. ఆ విధంగా చూస్తే ఇప్పుడున్న క్రిటికల్ కండిషన్స్లో మంచి బడ్జెట్, ఒక చారిత్రాత్మక బడ్జెట్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ కంక్లూజన్స్ ఏంటంటే జీడిపి ఏదైతే 2021కి 7.7% తగ్గిందో దాన్ని 11% రియల్ జీడిపి, క్లోజ్ టు 15% నామినల్ జీడిపికి పెరుగుతుందని చెప్పి బడ్జెట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్ 15th ఫైనాన్స్ కమిషన్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు చాలా వరకు ఇచ్చిన రికమెండేషన్స్ని ఈ బడ్జెట్లో తీసుకోవడం జరిగింది. ఎకనామిక్ సర్వే, నేషనల్ ఫైనాన్స్ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం హెల్త్ మీద గవర్నమెంట్ కనుక 3 to 3.5% జీడిపిలో ఖర్చు పెడితే పబ్లిక్ పెట్టే ఖర్చు అనేది హెల్త్ మీద 65% నుంచి 30% పడిపోతుందని చెప్పి సర్వేలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కేంద్రం తన అంశం కాకుండా హెల్త్ అనేది స్టేట్ అంశమైనా కూడా కేంద్రం అతిపెద్ద బడ్జెట్ని కేటాయించింది. అదేవిధంగా ఈరోజు దేశంలో ప్రజలు వైద్య అవసరాల వల్ల ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కోట్ల ప్రజలు పావర్టీకి బిలో వెళ్తూ ఉన్నారు, జస్ట్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు పే హెల్త్ ఎక్స్పెండిచర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కూడా కేటాయింపులు చేస్తే ప్రజలు వైద్య సౌకర్యాల కోసం ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పి సూచిస్తూ ఉన్నాం.